సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2023 2 రోజుల్లోకి వచ్చేసింది. ఈ 2 రోజులు మనం కనుక సరైన జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రిలిమ్స్ పాస్ అయిపోవచ్చు. ఈ సంవత్సరం నోటిఫికేషన్లో 1105 పోస్టులు ఉన్నాయి కాబట్టి మెయిన్స్కి దాదాపు 14,000 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 14,000 మందిలో మనం ఒకరిగా ఉండాలంటే ఎటువంటి సూచనలు ప్రిలిమ్స్లో ఫాలో అవ్వాలి? ముందుగా ఈ 2 రోజులు కొత్తగా ఏమి చదవకుండా ఆల్రెడీ చదివిన వాటిని రివైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఏదైతే రివైజ్ చేసుకోవాలనుకున్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటిని మళ్ళీ ఇంప్రింట్ చేసుకోవడానికి మన బ్రెయిన్లో ట్రై చేయాలి. ముఖ్యంగా రిపోర్ట్స్, ఇండిసెస్ లాంటివి. తర్వాత మనం గమనిస్తే గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, దానికి సంబంధించిన మ్యాండేట్ డేటా ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టాటిస్టిక్స్ ఏమైనా ఉంటే, లేదా ప్లేసెస్ ఇన్ న్యూస్, ఏదైనా ప్లేసెస్ వార్తల్లో ఉంటే, లేకపోతే స్పోర్ట్స్ న్యూస్, బుక్స్ అండ్ ఆథర్స్ ఇలాంటివి. తర్వాత మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే కనుక లాంచెస్ కానీ, కొత్త కొత్త రాకెట్స్ సంబంధించిన అంశాలు ఇలాంటివన్నీ. స్పేస్ టెక్నాలజీ మెయిన్గా, బయోటెక్నాలజీ తర్వాత ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ముఖ్యంగా బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ లీడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అగ్రికల్చర్ సంబంధించిన డేటా ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఎకనమిక్ సర్వే, బడ్జెట్ సంబంధించిన పదజాలం కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీ చూస్తే కనుక ఎండేంజర్ స్పీషీస్, క్రిటికల్ ఎండేంజర్ స్పీషీస్, IUCN లిస్టులకు సంబంధించిన క్వశ్చన్స్. దాంతోపాటు మనం ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో కొత్తగా ఇప్పుడు ట్రెండ్స్ ఏంటంటే వెట్లాండ్స్, రామ్సార్ సైట్స్, టైగర్స్, వీటికి సంబంధించిన అంశాలు, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకుంటే బెటర్. అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ మనం పాలిటీలో కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించిన రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీలో రెగ్యులర్గా పార్లమెంటరీ కమిటీకి సంబంధించిన క్వశ్చన్ చూస్తూ ఉన్నాం అనమాట. ఇలాంటివి కూడా చూసుకుంటాం. రెగ్యులర్ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్, మన ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇది ఫస్ట్. ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉందో ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిది ఈ 2 days. రెండో అంశం ఎగ్జామ్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ టైమింగ్ ఉందో అదే టైమింగ్స్ని మన బాడీని షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి నైట్ నీట్గా నిద్రపోవటము, పగలు ఎగ్జామ్ టైంలో మోడల్ ఎగ్జామ్ ఒకటి రాయటము, ఇలాంటివి చేస్తే మంచిది. ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైం ఉందో మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఇది. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, టైం మేనేజ్మెంట్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. మన మైండ్కి మనమే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలన్నమాట. మనం టైంలో కంప్లీట్ చేస్తున్నాము, ఆ టైం సెన్స్ మనం పాటిస్తున్నాము అని చెప్పి. 4వది, ప్రిలిమ్స్లో ఎవరికి కూడా 100కి 50 క్వశ్చన్లు కూడా డైరెక్ట్గా తెలిసినవి రావు. ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్కి కూడా, ప్రిలిమ్స్లో టాప్ ర్యాంకర్కి కూడా, టాప్ మార్క్స్ వచ్చిన వ్యక్తికి కూడా. ప్రిలిమ్స్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్ కాబట్టి ఆ రోజు మైండ్ అలర్ట్గా ఉండాలంటే మనం ఈ 2 రోజులు కూడా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. నిద్ర లేకుండా, ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా, ఫోకస్ ఎక్కడో పెట్టి ఎగ్జామ్కి వెళ్ళే పరిస్థితి ఉండదన్నమాట. తర్వాత ఎండాకాలం కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా కూడా మనం చూసుకోవాలి. అంతకంటే మించి ప్రిలిమ్స్లో OMR షీట్స్లో మనం మార్కింగ్ ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది హాల్ టికెట్ నెంబర్ దగ్గర నుంచి ఫస్ట్ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అవటం, చిన్న మార్కర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవటం, రెండో క్వశ్చన్ పెట్టాల్సిన ఆన్సర్ మూడో క్వశ్చన్ పెట్టడం, లేదా బ్లాంక్గా వదిలేసిన రావాల్సిన వాటికి సడన్గా ఆన్సర్స్ ట్రై చేయడం ఇలాంటివి చేస్తుంటారు. తర్వాత మన ఎక్యురసీ రేషియో ఎంత ఉంది, అంటే మనం ఎక్కువగా మన చాయిసెస్లో ఎక్యురేట్గా ఎంత బాగా వెళ్తున్నామో కూడా ఒకసారి చూసుకోవాలి. మనకి ఎలా తప్పులు పోతున్నాయో చూసుకుని మనకి ఏది బెస్ట్ స్కోరో ఒకసారి చూసుకోవాలి. తర్వాత అందరికంటే ఇంపార్టెంట్, ఎన్ని పెట్టి రావాలి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఉండాలంటే, లేదా మనం ఎన్ని పెట్టొస్తే మనం, అంటే 100 క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టి రావాలి అని క్వశ్చన్స్ అన్ని అడుగుతుంటారు. అవన్నీ కూడా మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టామని క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్ పేపర్ని పట్టి ఉంటుంది. అది ఈజీ క్వశ్చన్ పేపరా, హార్డ్ క్వశ్చన్ పేపరా? హార్డ్ క్వశ్చన్ పేపర్ అనుకోండి మనకే హార్డ్ కాదు, అందరికీ హార్డ్. అది ఈజీ క్వశ్చన్ పేపర్ అనుకోండి అందరికీ ఈజీ అనమాట. సో క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే మనం పాస్ అయిపోతామని, హార్డ్గా వస్తే పాస్ కావని ఉండదు అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం క్వశ్చన్ పేపర్ని బట్టి ఎన్ని పెట్టి రావాలనేది కూడా డిసైడ్ అవ్వాలి. ముందే ప్రీ కండిషన్గా నేను 60కే పెట్టొస్తాను, 70 పెట్టొస్తాను అని చెప్పలేం. పేపర్ బాగా ఈజీగా వచ్చింది అనుకోండి ఎక్కువ పెట్టి రావచ్చు. పేపర్ బాగా టఫ్గా వచ్చింది అనుకోండి నెగిటివ్ మార్కింగ్ రిస్క్ తీసుకోకుండా ఉండొచ్చు అనమాట. ఏదైనా సరే మీ కంఫర్ట్ జోన్ ఏంటో దాన్ని ట్రై చేయండి. ఎవరో ఒకళ్ళు ట్రై చేశారని ఆ మోడల్ మీరు ట్రై చేయడానికి ఇప్పుడు ఆ కొత్త ట్రయల్స్ చేయకండి. ఈవెన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది CSATలో పోతుంటారు కాబట్టి CSATని కూడా చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. CSAT టైం మేనేజ్మెంట్ మీద ఫస్ట్ నుంచే పేపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమ్స్ పాస్ అవడానికి ఒక టెక్నిక్. పేపర్ మొత్తాన్ని ఎంత వేగంగా నువ్వు కంప్లీట్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం పేపర్ 3 times మీరు రివైజ్ చేయగలగాలి ఎగ్జామ్ హాల్లో. అంటే ఫస్ట్ టైం 100% షూర్ షాట్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ 45 minutes 50 minutesలో మీరు ఐడెంటిఫై చేసి పెట్టేయగలగాలి. తర్వాత 50-50 ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత సబ్కాన్షియస్ మైండ్లో లేదా మనకి ఏమన్నా కొత్త ఆలోచనలు వస్తే కొత్తగా తెలియటానికి రివిజన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం 2 hours ఎగ్జామినేషన్లో
ఫస్ట్ 1 అవర్ మొత్తం తెలిసిన మనకి 100% షూర్ ఉన్న క్వశ్చన్స్ పెట్టేసేస్తే ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో 50-50 ఛాన్స్ ఉన్నవి. తర్వాత మిగతావి 3వ వరుసలో కొంచెం జాగ్రత్తగా మనకి ఏమైనా హింట్స్ దొరుకుతాయా, సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైనా కొత్తగా గుర్తొస్తున్నాయా, ఇలాంటివి చూడాలన్నమాట. సో పేపర్ మొత్తాన్ని 3 times పూర్తి స్థాయిలో చదివే శక్తి ఉండాలి. అంటే వేగం చాలా ఫాస్ట్గా ఉండాలి. చివరిలో చూసుకుందాం అనుకోకుండా ఫస్ట్ నుంచి కూడా టైంని ఒక మేజర్ క్రైటీరియాగా పెట్టుకుని ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి. ఇదే విధంగా CSAT కూడా. మొత్తానికి ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే స్పాంటనిటీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, దీనికి ఎక్కువ ప్రాముఖ్యత చెప్పొచ్చు. స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి చదివేది ఇదంతా కాదు. ఎగ్జామ్ హాల్లో బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కొంచెం హ్యాపీగా పాజిటివ్ మైండ్తో నిద్రపోయి ఎగ్జామ్కి వెళ్తే సక్సెస్ మీదే అవుతుంది. ఆల్ ద బెస్ట్.